హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్. ఇందులో మనకి S21 అల్ట్రా 5G వేరియంట్ మొబైల్ అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో చేసాం. ఇంకా మన దగ్గర 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. వీటి అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా వచ్చేసరికి నేను S21 5G ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. తర్వాత మరో వీడియో అయితే మీకు వస్తుంది. అందులో మీరు S21 అల్ట్రా అయితే చూడొచ్చు. ఇక మొబైల్ బాక్స్ వచ్చేసరికి తెలిసిందిగా ఈ మధ్య వీలైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎటువంటి ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు. సో అందువల్ల మీకు చాలా స్లిమ్గా అయితే బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ గెలాక్సీ అని కనిపిస్తుంది, ఇక్కడ S21 5G అని చెప్పి రాస్తుంది. ఇక ఇక్కడ 83,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా దీని ప్రైస్ 69,999 రూపాయలు అనమాట. మీకు ఇప్పుడు ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ మొబైల్ మీకు 8GB 128GB వేరియంట్తో అయితే వస్తుంది అనమాట. ఇందులో మీకు 256GB కూడా అయితే ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా సో సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఏ రకంగా ఉందో చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ కలర్ చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇది ఫాంటమ్ వైలెట్ అని అయితే వీళ్ళు పిలుస్తున్నారు. సో మొబైల్ పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అలాగే ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి అయితే ఇస్తున్నారు. ఇంకా వీళ్ళు ఎప్పుడు ఇచ్చే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, అలాగే రీజనల్ లాక్ గైడ్. సో ఈ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇంకంతే, మనకి బాక్స్లో ఇవే అయితే ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ చూద్దాం ఏ రకంగా ఉందో. ఇంకా మొబైల్ చూడొచ్చు. సో మొబైల్ అయితే పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించట్లేదు అనమాట. దీని మీద మనకు ఒక స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఉంది, అంటే ఒక స్టిక్కర్ లాగా అయితే ఇచ్చారు. ఇది తీసేద్దాం. సో అలాగే ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మరో స్టిక్కర్ అయితే ఉంది, ఇది తీసేద్దాం. ఇక్కడ IMEI నెంబర్ స్టిక్కర్ ఉంది, ఇది తీసేద్దాం. సో ఇంకా మొబైల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే లుక్ కనిపిస్తుంది. సో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు ఈ కెమెరాకి అలాగే ఈ చుట్టూ ఫ్రేమ్కి వచ్చేసరికి మెటల్ని యూజ్ చేశారనమాట. సో మెటల్ కూడా మనకి అక్కడ నుంచి వచ్చినట్టుగా కొంచెం డిజైన్ క్రాస్గా అయితే వస్తుంది. సో ఇది మనకు చూడంగానే చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే వచ్చేసరికి మనకి చుట్టూ వచ్చేసరికి ఇది మనం గోల్డ్ అంటానికి లేదు, కాపరా, సో బ్రాంజా, సో మనకి డిఫరెంట్ లుక్ అయితే ఉందన్నమాట. అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది ఇది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదంతా గ్లాసే, బట్ వచ్చేసరికి మనకి మ్యాటి ఫినిష్లో అయితే గ్లాస్ కనిపిస్తుంది. కలర్ అయితే మాత్రం వైలెట్ కలర్, చాలా అట్రాక్టివ్గా అయితే కలర్ కనిపిస్తుంది. ఇక్కడ సామ్సంగ్ రాస్తుంది, ఇక్కడ ఫ్లాష్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇది టెలిఫోటో సెన్సార్ అనమాట. 3x హైబ్రిడ్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా మరో కెమెరా వచ్చేసరికి ఇది 12 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకా టాప్లో చూస్తే మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ యాంటీనా లైన్ అయితే ఉంది. ఇంకా ఇటు చూస్తే వాల్యూమ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక ఇటు పక్కన చూస్తే ఏమి లేవు, యాంటీనా లైన్స్ అయితే 2 కనిపిస్తున్నాయి. ఇక బాటమ్ సైడ్ వచ్చేసరికి మెయిన్ స్పీకర్ గ్రిల్, ఆ తర్వాత టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్, ఫైనల్గా వచ్చేసరికి సిమ్ స్లాట్ అయితే ఉంది. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేద్దాం. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. 2 సిమ్ కార్డులను అయితే మీరు ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, కానీ మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయలేరు అనమాట. అంటే మీరు ఎక్స్టర్నల్ మెమరీని అయితే ఇందులో యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఇక ఫ్రంట్ సైడ్ సో డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందన్నమాట. ఇక ఈ డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తో అయితే వస్తుందన్నమాట. గ్లాస్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇక అలాగే డిస్ప్లేకి టాప్ లో చూస్తే ఇక్కడ మీకు 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం స్విచ్ ఆన్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేసి క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడిస్తే ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 2100 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్లో 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, ఇంకా రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ చూస్తే మీకు 4.5 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి ఎటువంటి ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ఎవరు, సో అది మీరు విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా బ్లోట్వేర్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ అంటే పనికి మాలి బ్లోట్వేర్ అయితే ఏం లేదు. సామ్సంగ్ సంబంధించిన కొంత, అలాగే మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్పాటిఫై ఇవైతే ఉన్నాయి. సో ఇవి వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ బ్లోట్వేర్ ఏమైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే మీకు పనికిమాలిన ఎత్తు ఏమి బ్లోట్వేర్ అయితే ఇందులో లేవు. ఇక మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే ముందు డార్క్ మోడ్ని ఎనేబుల్ చేద్దాం. సో చూడడానికి అప్పుడు బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వచ్చి అబౌట్లోకి వచ్చి చూస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో సో ఇక్కడ చూడొచ్చు 1 UI వర్షన్ వచ్చేసరికి 3.1తో అయితే వస్తుంది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ చూస్తే సో ఆండ్రాయిడ్ 11తో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. సో చూడాలి అప్డేట్ వచ్చిందో లేదో. ఇంకా బ్యాక్ వద్దాం, సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి చూద్దాం అప్డేట్ ఏమైనా వచ్చిందేమో. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో మీకు కెమెరాలోను అలాగే
డివైస్ పర్ఫార్మెన్స్లో సో ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నాయి. కొన్ని బగ్స్ని కూడా అయితే ఫిక్స్ చేశారంట. స్టేబుల్ అప్డేట్ ఇది. సో ఈ అప్డేట్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టోరేజ్ చూడొచ్చు, మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి మీకు 26 GB వరకు 20% అయితే యూజ్ అయ్యి వస్తుంది. ఇది మనకి 8 GB ర్యామ్తో వస్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ 3.5 GB వరకు స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. సో మనం ఇక్కడ క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు డిస్ప్లేలోకి వెళ్దాం. సో డిస్ప్లే ఇది వచ్చేసరికి మనకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇక్కడ మీకు మోషన్ స్మూత్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే మీకు అడాప్టివ్ అలాగే స్టాండర్డ్ అయితే ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్లో వచ్చేసరికి మీకు 60 ఫ్రేమ్స్లో అయితే డిస్ప్లే పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదే మీరు అడాప్టివ్లోకి వెళ్ళారంటే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కొంచెం స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే బ్యాటరీ కన్జంప్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు అడాప్టివ్లో పెట్టుకుంటే సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు సో 60 Hz కావాలా, 30 Hz కావాలా, లేకపోతే 120 Hz కావాలనేది అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. సో లాక్ స్క్రీన్లోకి వెళ్ళి ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేద్దాం. ముందుగా నేను ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫేస్ అన్లాక్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాం. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇది మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అన్నిటికీ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇస్తే ఇందులో మనకి అల్ట్రాసోనిక్ అయితే ఉంటుంది. సో ఎంత ముందుతో కంపేర్ చేస్తే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ పొజిషన్ కూడా అయితే వీళ్ళు చేంజ్ చేశారు, కొంచెం టాప్కి అయితే తీసుకెళ్లారు. ఓకే, ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు యాడ్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఎలా పనిచేస్తుందో. ముందు ఫేస్ అన్లాక్ చూస్తా. ఓకే, యా. సో ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్గానే తీసుకుంటుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కూడా చూపిస్తాను. సో ఫింగర్ ప్రింట్ కూడా మీరు చూడొచ్చు, ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా స్పీడ్గా అయితే ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ కూడా మీకు చాలా స్పీడ్గా తీసుకోవడం అనేది చూడొచ్చు. కాకపోతే కొంచెం పొజిషన్ పైకి అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు బాటమ్ సైడ్ ఉండేది, ఇప్పుడు కొంచెం పైకి అయితే ఉంది. ఇప్పుడు కెమెరాలోకి వెళ్దాం. సో కెమెరాలోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి సింగిల్ టేక్ అయితే కనిపిస్తుంది. ఫొటోస్లోకి వెళ్తే మీకు వైడ్ యాంగిల్లో నుంచి 30x డిజిటల్ జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా వీడియోస్, సో వీడియోస్లో చూస్తే మనకి సూపర్ స్టడీ మోడ్ అయితే ఉంది. వీడియోస్లో మీరు సో 12x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 8K 24 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనకు మోర్ అయితే కనిపిస్తుంది. సో మోర్లో చూస్తే ఇవన్నీ మీరు S21 అల్ట్రాలో కూడా అయితే చూడొచ్చు. సేమ్ అవే ఫీచర్స్ అయితే మీకు కెమెరాస్లో అయితే ఉన్నాయి. డైరెక్షన్ వ్యూ అనేది ఇప్పుడు వీళ్ళు కొత్తగా అయితే తీసుకొచ్చారు. మన ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ ఏ టైం వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాలని యూజ్ చేసి కూడా మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు డైరెక్టర్స్ వ్యూలో. ఇక ఈ కెమెరాతో నేను కొన్ని శాంపిల్ ఫొటోస్ తీసి మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్, వైడ్ యాంగిల్ శాంపిల్, బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్, నార్మల్, 3x ఆప్టికల్ జూమ్, 30x హైబ్రిడ్ జూమ్తో తీసిన పిక్చర్స్, వైడ్ యాంగిల్ శాంపిల్, నార్మల్ శాంపిల్, 3x ఆప్టికల్ శాంపిల్, 10x జూమ్ శాంపిల్, 30x హైబ్రిడ్ జూమ్ శాంపిల్. సో ఇవి ఈ మొబైల్తో తీసిన పిక్చర్స్. సో పిక్చర్స్ వచ్చేసరికి మీకు ఇది ప్రీమియం మొబైల్ కాబట్టి ఫోటో క్వాలిటీ బాగానే అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనం కంట్రోల్ ప్యాన్లోకి వెళ్ళి చూస్తే ఇందులో కొన్ని ఫీచర్స్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. లింక్ టు విండోస్ అని ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఇది విండోస్ డివైస్కి మీరు కనెక్ట్ చేస్తారో కంప్యూటర్కి, సో ఇందులో అప్లికేషన్స్ అన్ని మీరు కంప్యూటర్లో కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే డెక్స్ అని ఉంది. సో డెక్స్ ఫీచర్ని యూజ్ చేసి మీరు ఈ మొబైల్ని కంప్యూటర్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీ టీవీకి కానీ దేనికైనా వైర్లెస్లీ కనెక్ట్ చేసుకొని కంప్యూటర్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్ NFC అయితే ఉంది. ఇంకా డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉంది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి ఆడియో అవుట్పుట్ కూడా మీకు లౌడ్ అయితే ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇంకా సెక్యూర్ ఫోల్డర్ కూడా అయితే ఉంది. ఇది మనకి నాక్స్ సెక్యూర్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. నాక్స్ సెక్యూర్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇక ఒక వీడియో ఫైల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ క్లోజ్ చేసినా మీకు ఇక్కడ నుండి అయితే ఆడియో వస్తుంది. సో ఆడియో అవుట్పుట్ కూడా మీకు చాలా లౌడ్ అయితే ఉంది, ఎందుకంటే ఇందులో సరికి మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అలాగే డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉంది. ఇక ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలనుకుంటే మొబైల్ అయితే చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉంది. బెజల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ మనకి డైనమిక్ AMOLED డిస్ప్లే కాబట్టి అదిరిపోయింది. ఇక చాలా స్లిమ్ అయితే ఉంది. ఇక కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్. సో వైలెట్ కలర్ చాలా అట్రాక్టివ్గా అయితే మనకి కనిపిస్తుంది. సో వెయిట్ కూడా పెద్ద ఎక్కువ వెయిట్ అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే మొబైల్ అయితే మాత్రం సో చూడంగానే అయితే చాలా చక్కగా అయితే నచ్చుతుంది అనమాట. కాకపోతే కొంచెం మొబైల్ హీట్ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. దానికి రీజన్ నేను అనుకోవడం ఇక్కడ మనకి అప్డేట్ అయితే అవుతుంది. సో దీనివల్ల హీట్ ఎక్కుతూ ఉండొచ్చు. సో ఈ మొబైల్ను చూద్దాం, కొన్నాళ్ళు యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ తర్వాత ఈ మొబైల్ సంబంధించి ఫుల్ రివ్యూ ఇవ్వడానికి కూడా నేను
ట్రై చేస్తాను అనమాట మన ఛానల్లో. సో ఈ వీడియోస్ ఏమి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.